ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాటం చేయడం లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలు అన్నారు. ఆ పార్టీ సభ నుంచి వాకౌట్ చేస్తే రాష్ట్రానికి ప్రయోజనం కలగదని విమర్శించారు. మొదట ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడము, దాని తర్వాత చర్చ జరిగిన తర్వాత ఇది మనీ బిల్ అని చెప్పడము, ప్రైవేట్ మెంబర్ బిల్లు దాన్ని పక్కన పెట్టి ఈ షార్ట్ డ్యూరేషన్ తీసుకోవడము కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకుండా ఉండాల్సింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము మీ వెనక ఉంటాం. మీరు 60 మంది సభ్యులు ఉన్నారు, గట్టిగా పట్టుబట్టండి అని చెప్పాం. ఈరోజు చర్చ జరిగి రిప్లై ఇచ్చిన తర్వాత వాకౌట్ చేసేసిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం మేలు జరగదు. ఇంకొక పక్క బీజేపీ చూస్తే అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ నిన్న ఈరోజు మాట్లాడిన దాంట్లో ఏమాత్రము మనకు న్యాయం జరిగేంగా కనపడలేదు. ఈ మాదిరి అయితే మా రాష్ట్రం ఏం కావాలని చెప్పేసి మేము పదే పదే గొంతు దించుకొని అరుస్తున్నా కూడా మేము బిల్లులో ఇది ఉంది, ఇది బిల్లులో లేదు అని చెప్పి సాకుగా మాట్లాడుతున్నారు. నిజంగా మీకు బిల్లులో లేకుంటే ఈరోజు ఇన్ని పార్టీలు సహకరించినప్పుడు మీరు అదే టెక్నికల్ రీజన్ అయితే రేపు మీరు బిల్లు తీసుకురండి, అందరి సహకారంతో బిల్లు పాస్ చేసుకుంటే అప్పుడు ఏ పార్టీ కూడా ఇప్పుడు అభ్యంతరం చేయలేదు కదా. అది కూడా అడిగాం, మీరు బిల్లు తీసుకురండి అంటే దానికి ఏమాత్రము జవాబు చెప్పకుండా ఈరోజు అరుణ్ జైట్లీ గారి వెళ్ళిపోవడం జరిగింది. మరి పార్లమెంట్లో కూడా ఒక్క 2 నిమిషాల్లో ఈ పని పూర్తి చేయొచ్చు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే. ఎందుకంటే వాళ్ళ రోజు బిల్లులు పాస్ అవుతున్నాయి, రోజు బిల్లులు నిన్న పాస్ అయినాయి బిల్లులు. అంటే బిల్లులు ఒక పక్క పాస్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఇక్కడేమో వాళ్ళ బిల్లు గురించి లింక్ పెట్టడం లేదు. జీఎస్టీ కన్నా లింక్ పెట్టినా లేకపోతే బిల్లులు మీకు రాజ్యసభలో ఏవి పాస్ కావన్నా ఎందుకు చేయరండి, దిగి వచ్చి చేస్తారు. ఇదంతా టోటలీ ఇట్స్ లైక్ డ్రామా, ఇట్ ఈజ్ రన్నింగ్ టోటల్ డ్రామా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదు.